బాలీవుడ్లో మనందరికీ తెలిసిన పేరు రితిక్ రోషన్. ఆయన్ని అందరూ గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ అని పిలుస్తారు. కానీ ఆయన కెరియర్ అంత సులువుగా స్టార్ట్ కాలేదు. చిన్నప్పటి నుండే రితిక్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నాతి ప్రాబ్లం ఉండేది, బాగా మాట్లాడలేకపోయేవారు. స్కూల్లో అందరూ ఆయనని చూసి ఎగతాళి చేసేవారు. అంతేకాదు, తరువాత ఆయనకి సీరియస్ బ్యాక్బోన్ ప్రాబ్లం కూడా వచ్చింది. డాక్టర్స్ సైతం రితిక్కి మీరు డ్యాన్స్ చేయకూడదు, యాక్షన్ మూవీస్ చేయకూడదు అని చెప్పారు. కానీ రితిక్ ఆ మాటలు విని ఆగలేదు. తనపైనే నమ్మకం పెట్టుకున్నారు. డిసిప్లిన్తో వర్కౌట్స్ మొదలు పెట్టారు. డయట్లో హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోవడం మొదలు పెట్టారు. రైస్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అన్నీ మానేసి ఎక్కువగా ప్రోటీన్, వెజిటబుల్స్, క్లీన్ ఫుడ్ తీసుకున్నారు. రోజు 1 to 2 hours వర్కౌట్ చేసి పర్ఫెక్ట్ రొటీన్ ఫాలో అయ్యారు. అంత కష్టపడి తన శరీరాన్ని మార్చుకున్నారు. రితిక్ రోషన్ కథ మనకి ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనల్ని మనమే డిసిప్లిన్, హార్డ్వర్క్తో మార్చుకోగలం అని నిరూపించారు. మనము ఆయనలాగే సరైన డయట్, రెగ్యులర్ వర్కౌట్, పాజిటివ్ యాటిట్యూడ్ ఫాలో అయితే మన బాడీ, మన హెల్త్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ మనల్ని స్టాప్ చేయవు. మన విల్ పవర్ స్ట్రాంగ్గా అయితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి ఇన్స్పిరేషనల్ ఫిట్నెస్ మరియు హెల్త్ స్టోరీస్ తెలుసుకోవాలంటే మన ఫిట్ జీవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు బిగ్గెస్ట్ ఎనర్జీ.